ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ వంటి జిల్లాలో హై రిస్క్ గర్భధారణలు, అకాల ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం వల్ల తల్లి శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ వైద్య నిపుణులు తెలిపారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధుమోహన్ తెలిపారు. high end infrastructure, latest ventilators కానీ latest incubators, latest warmers and some special devices. మేము పిల్లల్ని CO2 కార్బన్ డైఆక్సైడ్ పుట్టంగానే కార్బన్ డైఆక్సైడ్ మానిటర్ చేసే చిన్న స్పెషల్ డివైజెస్ మా దగ్గర ఉన్నాయి. మాకు స్ట్రాంగ్ మెడికల్ టీమ్ ఉంది, సీనియర్ కన్సల్టెంట్స్ నా కొలీగ్స్ ఉన్నారు, స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉన్నారు. చాలా మందికి 10-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, NICలో చిన్న బేబీస్ని చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది. మేము 23 వీక్స్ పుట్టిన బేబీస్ నుంచి చూసుకునేగలిగే శక్తి, సామర్థ్యం మాకుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ అయితే 40 వీక్స్, ఫుల్ టర్మ్ బేబీస్ అయితే 40 వీక్స్. మా యూనిట్లో 23 వీక్స్ నుంచి చూసుకునే కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పీరియన్స్ మాకుంది. అంటే వాళ్ళ బేబీస్ పుట్టినప్పుడు 500 గ్రామ్స్, 450, 470 గ్రామ్స్ ఉంటారు. 450, 470, 500 గ్రాములు. నార్మల్గా మన ఇండియన్ స్టాండర్డ్స్కి టర్మ్ బేబీస్ పుడితే 2.83 కిలోస్ ఉంటారు, 2.8 కిలోస్ ఆర్ 3 కిలోస్. కానీ మా దగ్గర 23 వీక్స్, 24 వీక్స్ పుట్టిన బేబీస్కి 500 గ్రామ్స్ బర్త్ వెయిట్ అలా ఉంటుంది. సో వాళ్ళని చూసుకునే కెపాసిటీ, సామర్థ్యము, ఎక్స్పీరియన్స్ మా యూనిట్లో ఉంది. మన దగ్గర ప్రీటర్మ్ బేబీస్, ఇండియాలో చూస్తే ప్రీటర్మ్ బేబీస్ చాలా మంది పుడతారు మన దగ్గర. వరల్డ్లో మొత్తం చూసుకుంటే 10 డెలివరీలకు ఒక ప్రీటర్మ్ డెలివరీ అయితే మన ఇండియాలో 10 డెలివరీలకు 2 లేకపోతే 3 ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి. సో ఆ ప్రీటర్మ్ డెలివరీస్, ప్రీటర్మ్ బేబీస్ని చూసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. మా చూసుకునే కెపాసిటీ ఉంది. మా దగ్గర సక్సెస్ రేట్ కూడా అలాగనే ఉంటుంది. మెడికల్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్స్లో కంపేర్ టు వెస్టర్న్ స్టాండర్డ్ సక్సెస్ రేట్ బాగుంది మా దగ్గర. లాంగ్ టర్మ్ సర్వైవల్స్ బాగుంటాయి. లాంగ్ టర్మ్ సర్వైవల్ అయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. మా ఎక్స్పీరియన్స్లో ఇది నాది 7th ఇయర్ మెడికవర్లో. సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ చూసాము. ఈ ప్రీటర్మ్ బేబీస్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మా మెడికవర్లో నేను పనిచేసే యూనిట్లో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్స్ ఆర్ గుడ్. మా దగ్గర 24/7 ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్ ఉంటారు, సీనియర్ నర్స్ ఉంటారు. 24 అవర్స్ డెడికేటెడ్గా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చూసుకునే సర్వీస్ ఉంది. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ మేము బేబీస్ ఎవరైనా ఉంటే పిక్ చేసుకుని వస్తాం. అండ్ డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్తాం. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వెళ్ళి బేబీస్ని ఎవరికైనా హైదరాబాద్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని పోయి పిక్ చేసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు మెడికవర్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డాక్టర్ గారు చెప్పినట్టే, మేడం కానీ డాక్టర్ రవీందర్ గారు చెప్పినట్టు దాంతోపాటు యాడ్ ఆన్ ఏంటంటే పీడియాట్రిక్ సర్జరీ అంటే ఒక చిన్నపిల్లల సర్జరీ. అంటే ఎవరు ఏజ్లో చేస్తారో ఎక్కడి వరకు ఆగిపోతారు. అలాంటిది ఏంటంటే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి తీసుకొని మనం బాబుకు 11, 12, 13 ఇయర్స్ వరకు హ్యాండిల్ చేస్తాం అన్నట్టు. దీంట్లో మా స్పెషాలిటీ ఏంటంటే జనరల్ పీడియాట్రిక్ సర్జరీ కాకుండా న్యూనటల్ సర్జరీ, అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డలు, అంటే తల్లి గర్భశయం ఏదైనా కంజెనిటల్ మాల్ఫార్మేషన్తో పుట్టిన బిడ్డలు తీసుకొని, దాంతోపాటు పీడియాట్రిక్ యూరాలజీ, అంటే చిన్నపిల్లలకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ, అంటే చిన్నపిల్లల్లో మనకు గుండె పక్కన ఊపిరితిత్తులు ఉంటాయన్నట్టు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, దాంతోపాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే చిన్నపిల్లలు ఎట్లయితే మనం అడల్ట్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తామో అట్లనే చిన్నపిల్లల్లో కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తుంటాం అన్నట్టు. సో ఇవన్నిటిని రొటీన్గా మెడికవర్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ చేస్తూ ఉంటాము. సహజంగా మనం ఏంటంటే మత్తు డాక్టర్లు అంటే పెద్దవాళ్ళకి తీసుకుంటారు అన్నట్టు, కానీ చిన్నపిల్లలకి ఇచ్చేటోళ్ళు కాకుండా ప్రీమెచ్యూర్ బేబీస్కి ఇచ్చేటోళ్ళు. నేను డాక్టర్ వరలక్ష్మి, మెడికవర్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్లో మదర్కి ప్రాణానికి ఇబ్బంది ఉంటుంది. లైక్ హెవీ బ్లీడింగ్ అయితే గర్భసంచి తీసి మదర్ని సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ని ప్లాసెంటా అక్రీటా అంటాము, ప్లాసెంటా సివియర్, ప్లాసెంటా ప్రీవియా. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కుతోచిన పరిస్థితి అయినప్పుడు మనము ఒక టీమ్ లాగా వర్క్ చేసి నాట్ ఓన్లీ ఆబ్స్టెట్రిషియన్స్
దానికి తోడుగా ఉండే యూరాలజిస్ట్ కానీ సర్జన్స్ కానీ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ టైప్తో అండ్ పీడియాట్రిషియన్ సర్వీసెస్ అన్నీ ఒక రూఫ్లో దొరుకుతుంది. మనం వేరే హాస్పిటల్స్కి మనం వెళ్ళినప్పుడు ఒక ఫెసిలిటీ లేకపోయినా మదర్ని సేవ్ చేయలేము. ఫర్గెట్ అబౌట్ ద బేబీ, ఫస్ట్ మదర్ని మనం సేవ్ చేయాలి అని కొన్ని చాలా సీరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ హై రిస్క్ లెవెల్ 4 మనకి సపోర్ట్ కావాలి, మల్టీ డిసిప్లినరీ టీమ్ సపోర్ట్ ఉండాలి అంటే మనకి బ్యాకప్ ఉంది. అదే కాకుండా కార్డియక్ ప్రాబ్లమ్స్తో కొంతమంది ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం చిన్న ప్లేసెస్లో సెటప్స్లో మనం మేనేజ్ చేయలేము. సో హయ్యర్